అయ్యే అవకాశాలు ఉండవంటారా? ఇప్పుడు ఈ ఏవైతే లిమిట్స్ వచ్చాయో, ఈ లిమిట్స్ తర్వాత? లేదు, ఉంటాయి డెఫినెట్గా. H1B వీసా ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు కొత్తగా ఉండింది కాదు, చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది. సో దాన్ని అంటే వీసాని కంప్లీట్గా రిమూవ్ చేయాలి అంటే లెజిస్లేషన్ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉండాలి. బట్ మేబీ ఎక్కువగా RFEs చూసే అవకాశం ఉంటుంది. ఈ H1B అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి పికప్ అయినా ఒక ఫుల్ 6 years మీరు ఆ H1B మీద ఉండొచ్చు. ఒకసారి అప్రూవ్ అయితే 3 yearsకి ఇస్తారు, నెక్స్ట్ టైం ఇంకొక 3 yearsకి ఇస్తారు. సో ఈ 3 years లాంగ్ది ఏంటి అని అంటే అది షార్టన్ చేసే అవకాశం ఉంటుంది. సో RFEs అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ స్టూడెంట్ అనుకోండి, మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ జాబ్ చేస్తామని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలా క్వాలిఫై అవుతావు దానికి, కంప్యూటర్ సైన్స్కి అంటే అది చేయడానికి అంటే క్వాలిఫికేషన్స్ చూపించు, అంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అంటే ఏ ఉద్యోగం అయితే చేస్తూ ఉన్నారో ఆ జాబ్ టైటిల్కి రిలేటెడ్ డిగ్రీ ఉంటే ఈజ్ ద బెస్ట్. సో అట్లాంటప్పుడు RFEsని తగ్గించవచ్చు. బట్ మొత్తానికి ఆ H1Bని తీసేసేది అనేది దట్స్ నాట్ ట్రూ. డెఫినెట్గా ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్తోని చాలా కంపెనీస్ బెనిఫిట్ అవుతున్నాయి. అంటే అమెరికాలో అలాంటి స్కిల్డ్ వర్కర్స్ లేరు కాబట్టి మన దగ్గర నుంచి ఆ H1B అంటేనే మీనింగ్ అది స్పెషాలిటీ ఆక్యుపేషన్. మా దగ్గర వీళ్ళు లేరు, బయట నుంచి రిసోర్సెస్ని తెచ్చుకుంటున్నారు అండ్ వాళ్ళు దాన్ని పెర్ఫామ్ చేస్తారు. అన్లైక్ F1కి ఏంటి అంటే ఇమిగ్రేషన్ ఇంటెంట్ ఉండకూడదు, అంటే మీకు అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకొని నేను ఇక్కడే ఉండిపోతాను అనే ఇంటెంట్ F1 స్టూడెంట్కి ఉండకూడదు. అదే H1కి ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఆ 6 years అయిపోయాక దే కెన్ ఆ 6 years కంటే ముందే దే విల్ అప్లై ఫర్ ద గ్రీన్ కార్డు. వాళ్ళకంటే స్టెప్ వైజ్గా లేబర్ ఉంటుంది, I-140 ఉంటుంది, లేబర్ అప్రూవ్ అయ్యాక I-140 చేసుకుంటారు. ఆ తర్వాత I-140లో అయితే స్పౌస్ H4EADలో కూడా వర్క్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వెన్ టాకింగ్ అబౌట్ ద గ్రీన్ కార్డ్ ఇట్స్ ఎ లాంగ్ షాట్, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్, ఎందుకంటే పర్ కంట్రీ కోటాస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక ఇండియన్ నేషనల్కి రావాలి అంటే 20-30 years ఈవెన్ మోర్ ఇయర్స్ పట్టే అవకాశం ఉంది రావాలి అంటే గ్రీన్ కార్డ్. దట్స్ ఎ లాంగ్ షాట్. బట్ హవెవర్ బియాండ్ దిస్ 6 years they can stay back happily, they can work, their spouse also can work. If one has a I-140 ఉంటే స్పౌస్కి ఈ H4EAD మీద వర్క్ చేసుకోవచ్చు. సో దాన్ని రద్దు చేసేది అనేది ఇట్స్ ఎ రాంగ్ మెసేజ్ ఐ వుడ్ సే. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు కాల్ చేస్తున్నారు హుజూర్ నగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం, మా పాప స్టడీకి వెళ్ళింది. చెప్పండి వెంకటేశ్వర్ చెప్పండి. స్టడీ అయిపోయింది మేడం. స్టడీ అయిపోయినాక ఇప్పుడు రీసెంట్ గా లింకన్ యూనివర్సిటీలో జాబ్ వచ్చింది. అంటే నెక్స్ట్ ఆగస్టుకు 3 years అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మేడం ఆమె ఫర్దర్? అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత OPT ఉంటుంది యూజువల్గా, డిపెండింగ్ అపాన్ ద కోర్స్ 1 year లేదు అంటే 3 years ఉంటుంది. ఆ OPT మీద షీ విల్ డూ ద జాబ్. దాని తర్వాత ఇఫ్ షీ హ్యాస్ అ జాబ్ ఆఫర్, ఎంప్లాయర్ ఈజ్ విల్లింగ్ టు స్పాన్సర్ ఫర్ ద H1B, వాళ్ళు H1B అప్లికేషన్ వేస్తారు అండ్ ఆ లాటరీలో పికప్ అవుతే అది అప్రూవ్ అవుతే దెన్ షీ కెన్ కంటిన్యూ స్టేయింగ్ దేర్. అంటే జాబ్ వచ్చింది మేడం ఆల్రెడీ, లింకన్ యూనివర్సిటీలో గవర్నమెంట్ జాబే వచ్చింది దసరా రోజు. రేపు ఆగస్టుకు 3 years అవుతుంది. ఈ లోపల అప్లై చేసుకోవాలా, ఏం చేయాలనేది. 3 years తన OPT అయిపోతా ఉంటే 3 yearsలోకి మేబీ తన ఆల్రెడీ ట్రై చేసి ఉంటుంది ఇంతకుముందు లాటరీలో అండ్ ఎవ్రీ ఇయర్ ట్రై చేసింది. ఒకవేళ ఈ ఇయర్ లాటరీలో పిక్ అవ్వకపోతే తనకి ఇంకా ఫర్దర్గా OPTలో ఉండలేను అంటే అనదర్ లెవెల్ ఆఫ్ డిగ్రీ చేస్తుంది. ఇప్పుడు మాస్టర్స్లో మీ అమ్మాయి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసింది అనుకోండి అండ్ MBA పికప్ చేస్తుంది. MBAలో తను అగ్రికల్చర్ ఎంఎస్ చేసింది మేడం. అర్థం అవ్వలేదు. అగ్రికల్చర్ ఎంఎస్ చేసింది మేడం. ఓకే దెన్ అగ్రికల్చర్లో ఎంఎస్ అంటే మేబీ PhDనో ఇంకా డిఫరెంట్ లెవెల్ ప్రోగ్రామ్ చూసుకొని అప్పుడు CPTలో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఆథరైజేషన్ ఉంటుంది. అది H1B పిక్ అవ్వకపోతే, H1B పిక్ అవుతే దెన్ షీ కెన్ హ్యాపీలీ మూవ్ ఆన్ టు ద H1B. ఓకే మేడం, థాంక్యూ మేడం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చక్రపాణి గారు ఉన్నారు మనకి మాట్లాడడానికి. నమస్తే అండి, చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. చక్రపాణి గారు. మేడం నమస్తే. జనిత గారు ఉన్నారు, అడగండి మీ డౌట్స్ అడగండి. మేడం ఏం లేదు, మా అబ్బాయికి MS ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మేడం. H1B వీసా కూడా పికప్ అయింది మేడం. మా అబ్బాయికి MS US లోనే అయింది, H1B వీసా కూడా పికప్ అయింది. అతనికి ఏమి ఇబ్బంది ఉండదా మేడం ఇప్పుడు అక్కడ జాబ్ చేసుకునే దానికి? జాబ్ ఉంటేనే H1B పికప్ అయింది అండ్ దెన్ హీ విల్ కంటిన్యూ. సో జాబ్ చేసుకోవడానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. ప్రాపర్గా స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఆ H1Bలో వాట్ ఎవర్ ద అవర్స్ వర్క్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. మేడం ప్రజెంట్ అయితే రెగ్యులర్ జాబ్ అయితే లేదు మేడం, ప్రైవేట్ లో జాబ్ చేసుకుంటాను మేడం. 8 hours చేసుకుంటున్నాడు.
ఒకసారి మళ్ళీ అడగండి చక్రపాణి గారు. మేడం మా అబ్బాయి ఉమ్. ప్రైవేట్ లో జాబ్, రెగ్యులర్ జాబ్ అయితే ఇంకా రాలేదు మేడం. రెగ్యులర్ జాబ్ అయితే రాలేదు. అంటే నాకు అర్థం అవ్వలేదు మీరు చెప్పింది. రెగ్యులర్ జాబ్, ప్రైవేట్ జాబ్ అంటే యూజువల్గా అక్కడ గవర్నమెంట్ జాబ్ ఓన్లీ సిటిజన్స్కే ఉంటుంది, దెన్ మేడం. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ప్రైవేట్. మేడం సో ప్రైవేట్లో జాబ్ వచ్చింది అని అంటే దెన్ హీ కెన్ కంటిన్యూ, అంటే స్టడీస్ అయిపోయాక అట్లాగే కంటిన్యూ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఎంప్లాయర్ విల్లింగ్ ఉంటే వాళ్ళు H1B ఆఫర్ చేస్తారు, దాని మీద కూడా కంటిన్యూ చేయొచ్చు. మేడం ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు H1B వీసాలపై పరిమితి కూడా ఉండబోతుంది అని చెప్తున్నారు. అంటే ఇంతమందికే ఇది పరిమితమనా, లేకపోతే ఇంతకు ముందులా అయితే ఉండదు అని చెప్తున్నారు? యూజువల్గా ఆల్రెడీ ఒక నంబర్ ఉంది మనకి, అంటే పర్ యానమ్ 85,000 H1Bసే అప్రూవ్ చేస్తారు. యాక్చువల్ నెంబర్. అండ్ అది ఓన్లీ ఇండియన్స్కి కాదు, దట్ త్రూ అవుట్ ద వరల్డ్ వచ్చే వాళ్ళకి. సో ఈ 85,000 అనేది త్రూ అవుట్ ద వరల్డ్ వచ్చే వాళ్ళకి. సో దాంట్లో ఏంటి అంటే 85లో ఒక 20,000 యునైటెడ్ స్టేట్స్లో మాస్టర్స్ చేసిన వాళ్ళకి మటుకి అనమాట. మిగతా 65లో వరల్డ్ వైడ్ బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు ఉంటారు. దాంట్లో యుఎస్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. యుఎస్ వాళ్ళు ఉండరు. వరల్డ్ వైడ్ అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ కి అక్కర్లేదు. ఇప్పుడు మీరు చైనా అనుకోండి, సింగపూర్, ఇప్పుడు ఆస్ట్రేలియన్ అనుకోండి, ఇట్లా అందరూ ఆస్ట్రేలియన్స్ కి స్పెషల్ గా E3 అనేది ఒకటి ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్, అంటే వరల్డ్ వైడ్ గా అన్ని కంట్రీస్ కి H1Bలో వర్క్ చేయాలి అని అంటే 85,000 ఈజ్ ద నంబర్ పర్ యానమ్. ఆ 85లో 20,000 ఈజ్ ఫర్ ద యుఎస్ మాస్టర్ స్టూడెంట్స్, రెస్ట్ ఈజ్ ఫర్ ఆల్ ద బ్యాచులర్ స్టూడెంట్స్. సో అంటే ఇప్పుడు మీరు పాస్ట్ ఒక కోవిడ్ తర్వాత చూసుకుంటే ఇన్ఫ్లో ఆఫ్ ది F1 స్టూడెంట్స్ ఎక్కువ ఉంది. అండ్ ఈ నంబర్ ఏదైతే ఉందో 85,000 అది సరిపోవట్లేదు, అంటే ఆ ప్రపోర్షనేట్ అంటే డిస్ప్రపోర్షనేట్ అయిపోయింది అక్కడ. అయినప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ అంటే 1:4 అట్లా అప్లై చేస్తున్నారు H1Bకి. సో దాన్ని ఎలక్ట్రానిక్ లాటరీలో పిక్ చేస్తారనమాట. సో మార్చ్లో ఒక 20 days టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. లాటరీ చేసి ఏప్రిల్, మే అండ్ జూన్ ఫుల్ 90 days ఆఫర్ చేస్తారు మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. అండ్ అప్రూవ్ అయిన తర్వాత యాక్చువల్ వ్యాలిడిటీ ఆఫ్ ద H1B స్టార్ట్స్ ఫ్రమ్ October 1st ఆఫ్ ద ఎనీ గివెన్ ఇయర్. సో అంటే పరిమితి ఇది H1B 6 yearsకి. ఈ 85,000 అనేది H1B నంబర్. దీన్ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? పాసిబిలిటీ, అంటే వాళ్ళ దగ్గర రిసోర్స్ ఎక్కువగా లేదు, ఇంకా ఎక్కువగా బయట నుంచి రావాలి రిసోర్సెస్ అని అనుకున్నప్పుడు ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ప్రెసిడెంట్ క్లింటన్ ఉన్నప్పుడు ఆయన ఎరాలో ఇంక్రీజ్ చేశారు. బట్ ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్, అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఓన్లీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంతోనే వెళ్తా ఉంటే నిజంగానే చేస్తారా అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మేబీ దట్స్ కరెక్ట్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ నిజంగా అది ఇంక్రీజ్ అవుతుందా. బట్ ఇంక్రీజ్ అవుతే మటుకు ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద ఇండియన్.